అయిపోయింది ఇంటికి మాకు రుణం. ఒక్కసారి చివరిసారిగా చూసుకుని వద్దాం. ఏదో అనుకున్నాను కానీ చాలా బాధగా ఉంది వదిలేళ్ళాలంటే. ఖాళీ చేసి వెళ్తున్నాం కానీ జ్ఞాపకాలు మనసు మాత్రం ఇక్కడే ఉంటున్నాయి. మాతో రానంటున్నాయి కానీ తప్పట్లేదు. మన ఇల్లు కాదు కదా, మనకి అంత స్తోమత లేదు కదా. నీ అమ్మ సామాను పనికొచ్చేవి తక్కువ, పనికిరానివి ఎక్కువ. అమ్మా, ఇల్లు మారమంటే అమ్మో మామూలు విషయం కాదు, పెద్ద హెవీ టాస్కే. ఈడు ఇంకా లేచాడో లేగలేదో. ఇదేం ఇల్లరా బాబు ఇలాగుంది. ప్రస్తుతానికి ఏదోలా అడ్జస్ట్ అవుదాం. ఈడు ఇంకా లేగలేదేమో, ఫోన్ చేద్దాం. ఈడొకడు తుఫాన్ వచ్చిన లేకడు. ఎంతసేపు రా నాయన. అన్నయ్య చేశాడా? బయట ఉన్నా, డోర్ తీ. వస్తున్నా. డోర్ తీవేంట్రా? ఎన్నిసార్లు తలుపు కొట్ట, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఏంట్రా అంత పని ఉంచుకొని సామాన్ చదవకుండా పడుకున్నావు? లేగు. ఇంకా నాకు ఓపిక లేదయ్యా, నువ్వే చదువుకో. నేను వాళ్ళ ఆర్డర్స్ కూడా వెళ్ళట్లేదు. నిన్న సమయానికి వాళ్ళు వచ్చి సహాయం చేశారు కాబట్టి సరిపోయింది. సర్లే పడుకో, నేను చేసుకుంటాలే.